రామాయణ అరణ్యకాండ 36 సర్గ. ఇక్కడ సీత ఒక అపహరణ విషయంలో సహాయం చేయమని రావణాసుడు మారీచుడిని అడగటం, అప్పుడు మారీచుడు ఆందోళనకి గురవటం గురించి చెప్పబడింది. మారీచ శ్రూయతాం తాత వచనం మమ భాషతః ఆర్తోస్మి మమ చాత్తస్య భవాన్ హి పరమాగతిః. మారీచుడి దగ్గరికి వెళ్ళి అక్కడ చూస్తే ఇక్కడ ఎలా అయితే వనవాసంలో నియమాల్ని పాటిస్తూ ఉంటారో అంతలాగా ఆ వస్త్రాలు ధరించి ఉన్నాడు. ఆ నియమాల్ని పాటిస్తున్న మారీచుడిని చూశాడు. ఆహార నియమాలలో జీవిస్తూ ఉన్నాడు. కృష్ణజీన చర్మ నార చీరల్ని ఇవన్నీ కూడా ధరించి జటాధారి అయి ఉన్నాడు మారీచుడు. అతని దగ్గరికి వెళ్ళిన రావణాసుడు, ఓ మారీచ, నేను చెప్పబోయే మాటలు ఆలకించు. నేను ఆపదల్లో చిక్కుకొని ఉన్నాను, ఇక నాకు నువ్వే దిక్కు అన్నాడు. జానిషి త్వం జనస్థానే యత భ్రాత కరు మమ దూషణశ్చ మహాబాహు శ్వాసా శూర్పణఖా చ మే. నా సోదరులైన కరుడు అలాగే భుజబలశాలి అయిన దూషణుడు, నా తోబుట్టువైన శూర్పణఖ మాంసభక్షకుడు, చాలా పరాక్రమవంతుడైన త్రిశాసురుడు, వీళ్ళందరూ కూడా గురి తప్పని యోధులైన లెక్కబట్టలేనన్ని రాక్షస వీరులు, వీళ్ళందరికీ కూడా ఆపద సంభవించింది. త్రిశీరాశ్చ మహాతేజ రాక్షసః పిశితాసనః అన్యే చ బహవః శూరా లబ్ధలక్ష నిశాచర. నా సోదరిమణి, నా సోదరులు, పైగా లెక్క పెట్టలేనని నా యోధులందరూ కూడా, పైగా వాళ్ళందరూ రాక్షస వీరులు. వీళ్లే కాకుండా ఇంకా కొంతమంది రాక్షసులు నా ఆదేశాన్ని అనుసరించి జనస్థానంలో వాళ్ళు నివాసం చేసుకుని ఉన్నారు. ఈ విషయం నీకు కూడా తెలుసు. వసంతి మన్నియోగేన నిత్యవాసం చ రాక్షసాః బాధమాన మహారణ్యే మునీన్ వై ధర్మచారిణః. నేను చెప్పిన ఆజ్ఞని పాటిస్తూ నేను చెప్పానని ఇక్కడ నివాసాన్ని చేసుకుని వీళ్ళందరూ ఉంటున్నారు. ఇలాంటి మహా అరణ్యంలో తమ తపో విధుల్ని నిర్వర్తించుకొని ఆ మునులకి ఆటంకాలు కలిగిస్తూ రాక్షసులు వారిని బాధిస్తూ ఉన్నారు నేను చెప్పానని. చతుర్దశ సహస్రాని రక్షసాం భీమకర్ణనాం శూరానాం లబ్ధలక్షానాం కరచిత్తానువర్తినాం తే త్విధానిం జనస్థానే వసమాన మహాబలాః సంగతాః పరమాయత్తా రామేణ సహ సంయుగే. ఘోరములైన కార్యాలు చేసే ఇటువంటి యోధులందరూ కూడా ఆ కరుని మనస్సు ఎరిగి వాళ్ళందరూ కూడా ప్రవర్తించేవాళ్ళు. అస్త్ర విద్యల్లో అలాగే లక్ష్య సిద్ధిగా సాధించిన వారంటే ఇటువంటి మహావీరులైన వాళ్ళు ఈ జనస్థానంలో నివాసం చేసుకుని ఉన్నారు. అటువంటి వాళ్ళు 14,000 మంది రాక్షస శూరులు యుద్ధరంగంలో సర్వ ఆయుధాలతో అన్నీ సిద్ధపడి ఉండి ఉండగా శ్రీరాముడితో యుద్ధానికి వీళ్ళు తలపడ్డారు. నానప్రహరణోపేతాః కరప్రముఖ రాక్షసాః తేన సంజాత రోషేణ రామేణ రణమూర్ధని అనుక్త్వా పరుషం కించిత్ శర్వేర్వ్యాపారితం ధనుః. వీళ్ళింత రకాలుగా 14,000 మంది వాళ్ళ ఆయుధాలతో అన్ని రకాలుగా రథాలతో గజాలతో సేనతో ఆయుధాలతో సిద్ధపడి రాముడితో యుద్ధానికి తలపడ్డారు. ఇన్ని విధాలుగా వాళ్ళు ప్రయోగించుటలో ఆరితేరిన వాళ్ళు, బల సంపన్నులు, శూరులు అయిన వాళ్ళు ఇన్ని అస్త్రాలు పెట్టుకుని కూడా రాక్షస ప్రముఖుల యొక్క కవ్వింపుల కారణంగా శ్రీరాముడు కూడా రోషావేశానికి లోనయ్యి ఆ యుద్ధరంగంలో ఎలాంటి పౌరుషవాక్యాలు పలకకుండానే వెంటనే తన ధనుర్బాణాలకి పని చెప్పేశాడు ఆ రాముడు. చతుర్దశ సహస్రాని రక్షసాముగ్ర తేజసా నిహతాని శరేర్దీక్షణ్యేహ మానుషేణ పదాతిన. ఆ మనుష్య మాత్రుడు మానవుడు
అట్లాంటి శ్రీరాముడు యుద్ధరంగంలో నిలబడి తను ఎలాంటి బాణాల్ని ప్రయోగించాడంటే అవి చాలా తీక్షణమైనవి. అంటే అంత పదునైన బాణాల దాటికి నా 14,000 మంది యోధులు శూరులైన రాక్షసులు కూడా, మన రాక్షస యోధులందరూ కూడా మరణించారు. ఇక్కడ ఇంతకుముందు నా సోదరుడు, నాతో భుట్టువు, నా వాళ్ళు, పైగా నేను చెప్పానని ఇక్కడ నివాసంగా చేసుకుని ఉన్నారు అని చెప్పాడు. ఇప్పుడు మన రాక్షస యోధులు మరణించారు అని వినియోగిస్తున్నాడు. అంటే సహాయానికి వెళ్ళినప్పుడు అవతలవాడు ఎలా అయినా సరే ఆ సహాయాన్ని చెయ్యడానికి ఒప్పుకునేలాగా మాటకారితనంగా మాట్లాడటము. करश्च निहतः संख्ये दूषणश्च निपातितः हतश्चात्रिशिरश्चापि निर्भया దండకాః కృతాః. ఆ జరిగే యుద్ధంలో కరుడు మరణించాడు, దూషణుడు కూడా మరణించాడు, త్రిశూరుడు కూడా మరణించాడు. ఆ దండకారణ్యవాసులు భయరహితులైపోయారు. పిత్రానిరస్తః క్రుద్ధేన సభార్యః క్షీణజీవితః సహంతా తస్య సైన్యస్య రామః క్షత్రియ పాంసనః. ఆ రాముడు కోపానికి తండ్రి చేత గెంటబడి భార్యతో ఇక్కడ వనముల్లోకి చేరాడు. మన సైన్యాన్ని చంపేసి ఆ క్షత్రియ యాధముడు ఇక ఆయువు మూడినట్లే, ఎందుకంటే మన వాళ్ళని చంపేశాడు. దుశ్శీలః కర్కశస్తీక్షణో మూర్ఖో లుబ్ధో జితేంద్రియః త్యక్తధర్మో హ్యధర్మాత్మా భూతానాం అహితే రతః. ఆ క్షత్రియ అధముడికి ఇంకా ప్రాణాలు తొలగించవలసిందే. అంటే తన ప్రాణాలు కోల్పోవటానికి ఇట్లాంటి చెయ్యరాని పనికి సాహసించాడు ఆ రాముడు. అతడు శీలం లేనివాడు, పైగా కఠిన హృదయం కలిగినవాడు. అంటే ఇంతకుముందు ఏదైతే నేను చెప్పానని జనస్థానంలో మన వాళ్ళందరూ ఉన్నారు, పైగా తపస్సులు చేసుకునే వాళ్ళకి, అటువంటి జీవితాన్ని గడిపే వాళ్ళకి ఆటంకాలు కలిగిస్తూ వాళ్ళని బాధిస్తూ మన రాక్షసులు హాయిగానే ఉన్నారు. కానీ ఈ రాముడు వల్ల మన వాళ్ళు చచ్చిపోయారు. అందుకని రాముడికి హృదయం లేదు. రాముడు చేసింది మహాపాపము. నేను అడ్డదిడ్డగా ఎన్ని వెదపనులన్నా చేయొచ్చు, కానీ అది తప్పు కాదు. అవతలవాడు నేను చేసిన దానికి బాధ కలుగు ఇంకో రూపంలో ఒక్కటి ఏదన్నా అంటే అదేదో పెద్ద విడ్డూరంలాగా చూస్తూ ఉంటా, ఇంకా లేనిపోని నిష్ఠూరాలు ఆడుతూ ఉంటా. నేను అన్నది తప్పు, నేను చేసింది తప్పు అన్న విచక్షణ ఉండదు. అవతల వాడిది మాత్రం భూతద్దంలో కనిపిస్తూ ఉంటుంది. మనం చేసే వెదపనులు కానీ, మనం చేసే మాటలు కానీ, చేతల ద్వారా కానీ పక్కనోళ్ళని నొప్పించిన అవి మాత్రం కనిపించవు. పక్కనోళ్ళు స్వల్పంగా చేసినది మాత్రం భూతద్దంలో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వికారాల కారణంగా, దుర్గుణాల కారణంగా, అధర్మానికి వ్యత్యాసం తెలియని కారణంగా, మాలిన్యాల కారణంగా, మనలో ఉన్న ఈ పాపరాశి కారణంగా విచక్షణ, ఎలా అయితే కళ్ళు ఉన్నాయి కానీ గుడ్డి వాళ్ళకన్నా హీనంగా బతుకుతున్నాం అన్నట్టుగా. అందుకే ఇక్కడ రాముడు చేసింది తప్పు, అలాగే అతనికి స్వభావం కూడా మంచిది కాదు. పైగా మూర్ఖుడు, లోభి, ఇంద్రియాల యొక్క నిగ్రహం లేనివాడు, ధర్మాన్ని వదిలేసినవాడు, అధర్మపడుడు, ప్రాణులకు కీడు తలపెట్టేవాడు. అంటే శ్రీరాముడి గురించి రావణాసుడు పలికిన మాటలకి పైన నిందిస్తూ ఉన్నాడు, కానీ వాస్తవంగా దానికి వ్యతిరేకమే చెప్తున్నాడు. దాన్ని పొగుడుతున్నాడు. ఎందుకు? రాముడికి లేనివన్నీ చెప్పినంత మాత్రాన ఉన్నాయా అంటే అని కాదు అర్థం. రాముడికి సున్నితమైన హృదయం కలిగిన వాడు, పైగా ధర్మానికి కట్టుబడి ఉండేవాడు, జ్ఞాని, ఇంద్రియాల యొక్క నిగ్రహణ కలిగిన వాడు, ధర్మాన్ని ఎప్పుడూ త్యాజించనివాడు, ధర్మపరుడు, సకల ప్రాణులకి హితాన్ని కోరుకునేవాడు రాముడు. ఇలా అన్ని ఉన్న లక్షణాలన్నిటినీ కూడా వ్యతిరేకంగా చెప్పారు. ఏన వైరం వినారణ్యే సత్వమాశ్రిత్య కేవలం కర్ణనాసాపహరణాద్ భగినీ మే విరూపిత. ఎలాంటి వైఖరి కారణంగా అయినా సరే, అకారణంగా అయినా సరే రాముడు తన బలాన్ని చూసుకుని నా సోదరి అయిన శూర్పణకి ముక్కు చెవులు కూడా కోసేశాడు, ఆమెని విరూపిని చేసేశాడు. తస్య భార్యాం జనస్థానాత్ సీతాం సురసుతోపమాం ఆనయ
అందువల్లనే ఆ దివ్యాంగనలాగా సౌందర్యవతి అయిన అతని భార్యని సీతని ఈ స్థానం నుంచి బలవంతంగా తీసుకుని వచ్చేస్తాను. ఈ విషయంలోనే నాకు నువ్వు సహాయం చెయ్యాలి అన్నాడు. త్వయా హ్యహం సహాయేన పార్శ్వస్తేన మహాబల భ్రాతృభిశ్చ సురాన్ యుద్ధే సమగ్రాన్నాభిచింతయి. ఓ మహావీరుడా, నాకు కుడి భుజం వంటి వాడివైన నువ్వు అండగా నా పక్కన నిలిచి ఉన్నావంటే, కుంభకర్ణాదులైన నా సోదరులు తోడుగా ఉంటే యుద్ధరంగంలో ఎలా అయితే సమస్త దేవతల్ని కూడా లక్ష్య పెట్టకుండా నేను యుద్ధంలో కొనసాగగలిగాను, నువ్వు కూడా నా పక్కన ఉంటే నేను ఆ కార్యాన్ని చాలా తేలిగ్గా చేసుకోగలను అని చెప్పాడు. తత్సహాయో భవత్వాం మే సమర్థో హ్యసి రాక్షస వీర్యే యుద్ధే చ దర్పే చ నహ్యస్తి సదృశస్తవ. అందుకే ఓ మారీచ, నువ్వు నాకు సహాయంగా ఉండు, నా సహాయకుడిగా నువ్వు నిలిస్తే, నువ్వు పైగా ఎందుకు ఉండాలి అంటే నువ్వు సర్వసమర్థుడివి, పరాక్రమంలో కానీ యుద్ధం చెయ్యటంలో కానీ ఇలా నువ్వు సమర ఉత్సాహంలో ఎప్పుడు ఉంటావు, నీతో సమానమైన వాడు ఇంకొకడు లేడు. ఉపాయజ్ఞో మహాన్ శూరః సర్వమాయా విశారదః ఏతదర్థమహం ప్రాప్తః తత్సమీపం నిశాచర. పైగా ఉపాయశాలివి అంటే నువ్వు చక్కగా కొన్ని నువ్వు ఎలా చెయ్యాలో ఉపాయాలు బాగా చెప్తావు, ఆ సమయానికి సందర్భానికి తగ్గట్టుగా. పైగా మహావీరుడివి, ఎన్నో రకాల మాయలు చేయటంలో కూడా నువ్వు గట్టికుడివి, అంటే నిన్ను మించినవాడు ఎవ్వడూ లేడు. అందువలన ఈ కార్యాన్ని సాధించటానికి నేను నీ సహాయాన్ని కోరి నీ దగ్గరికి వచ్చాను అన్నాడు. శృణు తత్కర్మ సాహ్యాయే యత్కార్యం వచనం మమ సౌవర్ణస్వం మృగో భూత్వా చిత్రో రజత బిందుభిః ఆశ్రమే తస్య రామస్య సీతాయాః ప్రముఖే చర. ఈ సందర్భంలో నీవు సహాయపడవలసిన పద్ధతి కూడా చెప్తాను, శ్రద్ధగా విను. అంటే ఇప్పుడు నాకు నువ్వే దిక్కు, నువ్వు చాలా ఆలోచిస్తావు అన్నీ చెప్పాడు. ఇవన్నీ చెప్పినప్పుడు ఉపాయాలు కూడా బాగా వేస్తావు అన్నప్పుడు నేను నిజంగా నీ సహాయం వల్లే ఒక పని చెయ్యాలనుకున్నప్పుడు నీ యొక్క సలహా అడుగుతాను. నా నిర్ణయాలు నేను తీసేసుకుని నేను ఏం చేయాలో అన్నీ నేను లెక్కలు వేసేసుకుని నేను అన్నీ చేసేసుకుని నీ సహాయం కావాలి, నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యని నేను ఎలా అడుగుతాను అంటే ఇక్కడ మేక వండిన పుల్ల అంటారు. అంటే అన్నీ నువ్వు అనుకుంటా నీకు అనుకూలంగా ఉండేలాగా నీకు కొన్ని పనులు చేయడానికి పక్కనోడు నీకు కావాలి. కాకపోతే నేను నిన్ను వాడుకుంటున్నానని చెప్పకుండా నువ్వు లేకపోతే నాకు ఈ పని జరగదు, నువ్వు చెయ్యకపోతే నేనేమైపోతాను, నువ్వు లేకపోతే నాకు ఇంకెవరు దిక్కు లేదు అన్నట్టుగా మాట్లాడదా. అందుకని మంచి చేసేవాళ్ళు ఉంటారు, చెడు చేసేవాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్క మాటలకి కూడా మనకి వినసొంపుగా ఉన్నట్టుగా, లేకపోతే నేను లేకపోతే దిక్కులేదన్నారు కదా అన్నట్టుగా ప్రతి దాంట్లోకి దూరటం అన్నది మంచిది కాదు. విచక్షణ రహితంగా ఉండకూడదు. అవతలవాడు గొప్పవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎటువంటి మాట్లాడినా సరే సరైన నిర్ణయం తీసుకోవడానికి మళ్ళీ నాకు సమర్థత ఎక్కడి నుంచి వస్తుందంటే నేను ఆ ధర్మాన్ని పట్టుకున్నప్పుడు, నా ఇంద్రియాల యొక్క నిగ్రహణ నాకు ఉన్నప్పుడు. భగవద్గీతలో చెప్పినట్టుగా పొగిడినా తిట్టినా అటు పొంగిపోకూడదు, ఇటు కృంగిపోకూడదు. స్థిరత్వంతో ఉండగలిగితేనే వాళ్ళు ఎట్లా మాట్లాడినా సరే ఎంత తీసుకోవాలో అంతే, ఎంత పరిమితిలో ఉండాలో దానికి మించకుండా మనం ఉండగలే ఆ స్థిరత్వం మనకి ఉంటుంది. పొగడేరు కదా అని ఉబలాటపడిపోయి ప్రతిదానికి దూసుకుని వెళ్ళకూడదు. అందుకే ఇక్కడ సహాయపడవలసింది నువ్వు, పైగా ఎలా చేయాలో కూడా నేను చెప్పేస్తాను. అందుకని శ్రద్ధగా విను. తెల్లని చుక్కలు గల చాలా చిత్రంగా అనిపించే ఒక బంగారు లేడి రూపాన్ని నువ్వు పొందు అన్నాడు. త్వాం తు నిస్సంశయం సీతా దృష్ట్వా తు మృగరూపిణం గృహ్యతామితి భర్తారం లక్ష్మణం చాభిదాస్యతి. ఆ జింక బంగారు రంగులో తెల్లని చుక్కలు ఇలా ఉన్నప్పుడు చిత్రంగా ఉంటుంది. ఆ రూపాన్ని చూసి ఆ రాముని ఆశ్రమం దగ్గర సీత ఎదుట నువ్వు ఎప్పుడైతే తిరుగుతూ ఉంటావో, సంచరిస్తూ ఉంటావో, అద్భుతమైన నీ రూపాన్ని చూసేసరికి ఆమె మోజుపడుతుంది. ఆమె మోజుబడి వెంటనే బంగారు లేడి నాకు తెచ్చియు అని రామలక్ష్మణ్ణి కోరుకుంటుంది సీత. తతస్సయోరాపాయేతు శూన్యే సీతాం యథా సుఖం నిరాబాధో హరిష్యామి రాహుశ్చంద్ర ప్రభామివ.
సీత ఎప్పుడైతే రామలక్ష్మణులని తీసుకురమ్మని కోరుకుంటుందో వాళ్ళు వెంటనే దూరంగా వెళ్ళిపోతున్న నిన్ను ఎలా అయినా సరే పట్టుకుని నీ వెనక వస్తారు. అప్పుడు ఆశ్రమంలో ఒక్కతే ఉంటుంది సీత ఒంటరిగా. ఏ ఆటంకాలు లేకుండా అవలీలగా చంద్రకాంతులలో రాహులు ఎలా అయితే హరిస్తాయో నేను అవని అపహరించుకుని తీసుకెళ్ళిపోతాను అన్నాడు. తతః పశ్చాత్ సుఖం రామే భార్యాహరణకర్షితే విశ్రబ్దః ప్రహరిష్యామి కృతార్థేనాంతరాత్మనా. అంతటా రాముడు ఆ భార్య యొక్క వియోగానికి తట్టుకోలేక కృంగిపోయి కృషించిపోతాడు. అప్పుడు నేను తిరుగులేని మనోబలంతో నిస్సంశయంగా అతన్ని దెబ్బతీయగలను, వధించగలను. ధర్మబద్ధమైన యుద్ధానికి అధర్మానికి ఏంటి వ్యత్యాసము, తేడా ఏంటి అంటే నా శక్తి కొలది అవతల వాళ్ళకి శక్తి లేకపోతే బలహీనత తెలుసుకుని తగ్గట్టుగా నేను యుద్ధం చేసుకుని విజయాన్ని పొందటము లేకపోతే ఓడిపోవటము, అది ధర్మపరము. అధర్మం అంటే ఏంటి అంటే ఇక్కడ తప్పు, పైగా ఇది చెయ్యొచ్చా ఇది చెయ్యకూడదు అన్న విచక్షణ లేకుండా నాకు విజయం కావాలి, నేను అన్నది నెగ్గించుకోవాలి. ఈ పంతానికి పోయి ఏం చేస్తారంటే అవతల వాడిని మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా వాళ్ళ బలాల్ని తగ్గించేసి కృంగి కృషించిపోయేలాగా చేసి అప్పుడు యుద్ధానికి వెళ్తారు. అప్పుడు బలహీనమైన కారణంగా మనకి విజయం అయితే వస్తుంది, కానీ ఆ విజయము సరైన విజయం కాదు, అధర్మం. దొంగ దెబ్బతీసి విజయం తెచ్చుకున్నాను అనుకోవటానికి అసలైన విజయం పోరాడి గెలవటానికి చాలా తేడా ఉన్నది. తస్య రామ కథాం శ్రుత్వా మారీచస్య మహాత్మనః శుష్కం సమభవద్వక్త్రం పరిత్రస్తో బభూవః ఓష్టో పరిలిహాన్ శుష్కౌ నేత్రాణి నిమిషేనివ మృతభూత ఇవార్తస్తు రావణం సముదీక్షత. శ్రీరాముడు పేరు వినినంత మాత్రం చేత బుద్ధి కుశలుడైన మారీచుడు భయంతో వణికిపోయాడు. ఆ వణుకన్నది ఎలా ఉంది అంటే ముఖం వాడిపోయింది, పెదవులు తడారిపోయినాయి. అక్కడ ఎండిపోయిన పెదవులతో నాలుక తడుపుకుంటూ ఒళ్ళంతా వణికిపోతూ ఆ రెప్పపాటు కూడా వెయ్యలేని స్థితిలో అట్లా అన్నీ వదిలేసి రావణాసుడు చెప్పేదంతా కూడా అలా కళ్ళప్పగించి చూస్తున్నాడు. అక్కడ మృతుప్రాయుడైపోయాడు, అంటే జీవించి ఉండగానే ప్రాణం వెళ్ళిపోయినంత అంత బాధకి లోనైపోయాడు. అగల మిగుల ఆర్తితో రావణ్ణి వైపు చూస్తూ ఇలానే ఉండిపోయాడు. ఎవరి గురించి చెప్తున్నావు, ఏం చేయమని నన్ను అడుగుతున్నావు, అసలు ఎవరి గురించి నువ్వు అనుకుంటున్నావో నీకేమైనా అర్థం అవుతుందా అన్నట్టుగా అలాగా చూస్తూ ఉండిపోయాడు. సరావణం త్రస్తవేషన్న చేత మహావనే రామ పరాక్రమజ్ఞః కృతాంజలిస్తత్వమువాచ వాక్యం హితం చ తస్మై హితమాత్మనశ్చ. ఆ మారీచుడు అంతకుముందే ఆ మహావనంలో విశ్వామిత్రుడి ఆశ్రమం అవన్నీ ఉన్న శ్రీరాముడు యొక్క పరాక్రమాన్ని రుచి చూశాడు రాముడు యొక్క వివాహానికి ముందు. పైగా విన్నది వేరు, చూసింది వేరు, ప్రత్యక్షంగా దాన్ని అనుభవించింది ప్రభావం వేరు. అందుకని ఎప్పుడైతే ఆ విశ్వామిత్రుడి ఆశ్రమం దగ్గర రాముడు యొక్క పరాక్రమాన్ని ప్రత్యక్షంగా రుచి చూశాడో అందువలన అతని మనస్సు భయంతో ఒక్కసారిగా కొన్ని వాటికి మనం భయానికి లోబడినప్పుడు ఏమవుతుంది, అలాంటి సంఘటనలు కానీ అటువంటి పరిస్థితులు కానీ ఒక్కసారి మళ్ళీ తలుచుకుంటే అదే భయానికి అదే భ్రాంతికి లోబడిపోతూ ఉంటాం. అలాగే రాముడు యొక్క పరాక్రమ రుచి చూసిన వాడు ఒక్కసారి రాముడి పేరు వినగానే అవన్నీ మనస్సులో మెదిలి ఆ భయానికి ఆందోళనకి గురైపోయాడు మారీచుడు. అతడు రావణాసుడికి ఒక్క నమస్కారం చేసి తనకి ఇది తగదు అని తనకు మేలు చేకూర్చే వాస్తవ విషయాలు రావణాసుడికి చెప్పటానికి పూనుకున్నాడు మారీచుడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 36 సర్గ సంపూర్ణం.